25 సార్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. నేడు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నెలకు ఒకసారి పంపిణీ చేసే ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను 24 నెలల పాలనలో 25సారి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇప్పటికే బాధితులకు 10,40,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశామని ఈ కార్యక్రమం కొవ్వూరు నియోజకవర్గంలో నిర్వహించినట్టు తెలియజేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండదండలుగా ఉండాలన్న చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆలోచనల మేరకు నిర్వహించిన టీడీపీ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రమాద బీమా ఏర్పాటు చేసి ఇటీవల కాలంలో టీడీపీ కార్యకర్తలు ప్రమాదంలో ఒకరు మరణించితే వారికి 5 లక్షల రూపాయలు, ఒక కార్యకర్తకు ప్రమాదంలో పూర్తిగా ఒక చేయిపోవడంతో 6 లక్షల రూపాయలు అందజేసి వాళ్లకు మనోధైర్యాన్ని నింపిన ఘనత టీడీపీ పార్టీదేనని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అజయ్ కుమార్ రేగచ్చిలుగా భారచందర్ గావింద సన్యాసి కల్పన మురళీరు తెలంగాణ అలాంటి వాళ్ళు ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ఈరోజు ఇన్సూరెన్స్ కింద 5 లక్షలు ఇస్తున్నాం. ఈ మాదిర మన ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద ప్రజల ప్రభుత్వం, ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వం. ఏ రంగంలో అయినా కూడా, ఎక్కడైనా కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే మేమున్నాము అని చెప్పే నాయకులు మన తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలు అందరూ కూడా ప్రజల్ని ఆదుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మన కొవ్వూరు ప్రజల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారికి నా ధన్యవాదాలు. నేను గత 10 నెలల ముందు కరెంట్ షాక్తో చాలా దెబ్బతింటాను. అసలు బతకనో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి నేను ఇదో అప్పు చేసుకొని ఎట్లా ఈరోజు మీ ముందుకు వచ్చాను. సరే, ఇక్కడి నుంచి ఎలా బతకాలో తెలియని పరిస్థితిలో ఉన్న అయోమయంలో బతుకుతూ ఉంటే నేను వచ్చి మా ఎమ్మెల్యే గారితో వేడుకుంటే, నువ్వేం బాధపడొద్దు, భయపడొద్దు, మేమున్నాం, మన ప్రభుత్వంలో ఎవరు ఇబ్బంది పడరు అని చెప్పి నాకు హామీ ఇచ్చి ఈరోజు ఈ విధంగా 6 లక్షలు నాకు ఇచ్చి ఏదో నేను ఎట్లా గట్ట బతికేదానికి నాకు ఇంకో జన్మలో మళ్ళీ బతికేదానికి అవకాశంగా ఇది కల్పించడానికి ప్రశాంతమ్మ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం ఎంతో గర్వంగా చెప్పుకోగలం. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, అంటే 24 నెలలు కంప్లీట్ అవుతున్న తరుణంలో 25సారి సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇస్తున్నాం. అంటే 2 సంవత్సరాల కన్నా కూడా ఒక నెల, ఇంతకుముందు నెల ఇస్తున్నాము అని చెప్పేవాళ్ళం, ఒక నెల ముందున్నాము. ఇప్పుడు ఇది 25సారి మనం సీఎంఆర్ఎఫ్ చెక్స్ కొవ్వూరు నియోజకవర్గంలో అయితేనేవి, మన ఎంపీ గారి కాన్స్టిట్యున్సీలో అయితేనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 8 చెక్స్ ఎంపీ గారి కాన్స్టిట్యున్సీలలో 7,61,000 ఇప్పటి వరకు మొత్తం ఎంపీ గారి దీంట్లో 138 చెక్స్ సుమారు 2 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఈరోజైతే 42 చెక్కులు 36,22,000 ఇప్పటి వరకు సుమారు 900 చిల్లర చెక్స్ ఇచ్చాము. 10 కోట్ల చిల్లర, నిన్న 10 కోట్లన మనం ఈరోజు 10,42,00,000 వేసుకుంటే
ఇప్పటి వరకు ఈ 25 నెలల్లో ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా, ఏదైతే చెప్పామో మనం సంక్షేమము అభివృద్ధి 2 సమపాలుల్లో తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో, ఇంకోవైపు పేద ప్రజలు అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా, అలాంటి వాళ్ళకి సుమారు మన ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీలోనే 10,50,00,000 చెక్స్ ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కింద ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో ఎవరికి సీఎంఆర్ఎఫ్ ఉన్నా నేనున్నాను అంటూ ఆ ఇంటి పెద్దలాగా ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి వల్ల మనమంతా వీళ్ళకి ఈ చెక్స్ అందజేయగలుగుతున్నాం. దీనికి కోవూరు ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.